లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఈ రోజు మనం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సూరం స్వప్న మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి స్వప్న గారి మాటల్లో కూడా విందాం, ఎందుకు స్వప్న గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. స్వప్న గారు, ఎందుకు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు మీరు ఏం చేశారు? మీ ఇంట్రడక్షన్ ఏంటండి? మేడం, నా పేరు సూరం స్వప్న. నా భర్త పేరు సూరం మహేందర్ రెడ్డి. ఓకే. నేను చదువుకున్నది ఎంఏ ఎకనామిక్స్. మీరు ఎంఏ ఎకనామిక్స్ చేశారా? మరి ఎందుకు ఎంఏ ఎకనామిక్స్ చేసి మీరు ఇప్పుడు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది? ఎందుకండి సర్పంచ్ లో పోటీ చేస్తున్నారు? నా భర్త గత 5 సంవత్సరాల ముందు ఉప సర్పంచ్ గా చేసిండ్రు. సార్ ఉప సర్పంచ్ గా చేసిండ్రు. ఇప్పుడు మాకు సర్పంచ్ అనేది ఒకటి వచ్చింది. ఓకే. అందులో మేము కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలకు సహాయం చేయాలి, వాళ్ళకి మేము సేవలు చేయాలి, వాళ్ళకి ఏమన్నా ఆపద ఉన్నా మేము ఆదుకుంటామని, వాళ్ళకి కావాల్సిన అన్ని సమస్యలు తీర్చుదామని చేద్దాం అనుకుంటున్నాము. నా గత 5 సంవత్సరాల ముందు మా భర్త ఉప సర్పంచ్గా చేశారు. ఆయన మీద నమ్మకంతో ఆయన పదవిలో లేకున్నా కూడా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే తను వాళ్ళకు సహాయం చేసిండ్రు. ఓకే. ఇప్పుడు సర్పంచ్ నామినేషన్ పడిన కాడి నుంచి కొంతమంది ప్రజలు వచ్చి మీరుంటే మాకు కొంచెం సహాయం చేస్తారని వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు. వారి అభిమానంతో మాకు కొంచెం ప్రజల మీద అభిమానంతో చెయ్యాలని మేము అనుకున్నాం. అందుకే సర్పంచ్ నామినేషన్ వేయడానికి వెళ్ళినాం. సర్పంచ్ నామినేషన్ వేసాము. మాకు కేటాయించిన గుర్తు ఫుట్బాల్ గుర్తు. ఓకే మేడం, ఇప్పుడు సార్ కూడా 5 years ఉప సర్పంచ్ గా చేయడం జరిగింది. మరి గ్రామంలో సమస్యలు కానీ ఏమైనా కూడా మీకు కొంచెం ఐడియా ఉంటది సార్కి కానీ మీకు కానీ. మెయిన్ గా ఏం సమస్యలు ఉన్నాయండి? మేడం, ఇప్పుడు 3 రోజుల నుండి మేము బయట ప్రచారానికి వెళ్ళినాం. అవును. ఒక్కొక్క వెళ్ళిన వాడలలో కొంతమందికి కోతుల బాధ అని చెప్తున్నారు, కొంతమందికి స్ట్రీట్ లైట్లు లేవు అని చెప్పిండ్రు, తర్వాత కొంతమందికి రోడ్డు సమస్య అని చెప్పారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, కొంతమందికి పింఛన్లు వస్తలేవు అని అట్లా కొంతమంది చెప్పిండ్రు. మొన్న ఇందరమ్మ ఇల్లులు వచ్చినాయి మేడం, అందులో కొంతమందికి మాత్రమే వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది కూడా వాళ్ళు బాధపడుతున్నారు. మేము పోయినాక మాకు ఇప్పుడు చెప్పినారు, అంతకుముందు మరి ఉన్న వారికి చెప్పినరో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మాతోటి షేర్ చేసుకున్నారు. మేము కూడా సరే అమ్మ, మేము ఖచ్చితంగా గెలిస్తే మీ సమస్యలన్నీ తీర్చుతామని మేము వారికి హామీ ఇచ్చి వచ్చినాం మేడం. సరే, మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీ మేనిఫెస్టో ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి? మేము సర్పంచ్ గెలుస్తామనే నిల్చున్నాం మేడం. గెలిచి వారికి ఏ సమస్యలు ఉన్నా మేము తీర్చుదామనే. ఇప్పుడు కోతుల బెడద అంటున్నా, కోతుల బెడద నుంచి మేము అక్కడ కాంట్రాక్టర్ తోటి మాట్లాడి కోతులను లేకుండా చేస్తాం. డ్రైనేజీ సమస్య అంటున్నా, డ్రైనేజీ సమస్య కూడా తీర్చుతాం. ముసలి వాళ్ళకు కొంచెం పెన్షన్లు వస్తలేదన్నారు, వారికి పెన్షన్ల సమస్య అందరు ఇంటింటికి ఎంతమంది ముసలి ఉన్నా ఒక్కరికైనా ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత మాది. ఇంకా రోడ్స్ కూడా అభివృద్ధి చేస్తాము మేడం. మా అత్తయ్య మామయ్య పేరు మీద ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని కొంతమంది బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడకుండా వారికి ఆడపిల్ల పుడితే 2116 రూపాయలు ఇద్దామని ఒకటి అనుకుంటున్నాం మేడం. గ్రామంలో ఎవరికి పుట్టినా అదే చేద్దామని చూస్తున్నాం. గ్రేట్ గ్రేట్ అండి. మరి గెలుస్తారంటారా మీరు? ఎందుకంటే ఇంతకు ముందు సర్పంచ్ అభ్యర్థులుగా పనిచేసిన వాళ్ళు బరిలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులు వాళ్ళు కూడా ఉన్నారు. మరి సర్పంచ్ ఎలక్షన్స్ అంటేనే డబ్బులు అన్ని బాగా ఖర్చులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? మేము ఏం ఖర్చు పెడతలేము మేడం. మేము వెళ్తున్నాం, వాళ్ళ సమస్యలు తీసుకుని ఖర్చు పెట్టకుండా గెలుస్తాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుస్తాం మేడం, మాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళే వచ్చి మీరు వెయ్యండి అని చెప్పినారు కాబట్టి మేము వాళ్ళ కోసమే వేస్తున్నాం. ఈ నామినేషన్ వేసినాం, వారి అభిమానంతో గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. మేము సర్పంచ్ ఓట్ల తర్వాత మేము గెలిచినాక మీరే వచ్చి మమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేస్తారు మేడం. అంత నమ్మకం ఉంది? ఉంది మేడం, కాన్ఫిడెంట్ గా ఉంది. ఓకే.
మెయిన్ గా మీరు ఇప్పుడు యువత రాజకీయాలలోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాలలోకి రావాలి, కొత్త నాయకత్వం కావాలని చాలా మంది ఇప్పుడు కోరుకుంటున్నారు. అన్ని పల్లెలలో కూడా ఇట్లానే ఉంది. మరి మీరు ఒక ఎంఏ ఎకనామిక్స్ చేసి మీరు ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చారు. మీ యూత్కి కానీ వీళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు మేడం? మెయిన్ ఇప్పుడు యంగ్ పిల్లలు చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళకి చెడు ద్రోవ పడుతున్నారు చాలా మంది పిల్లలు, కానీ వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళకు ఇప్పుడు 6 months ఒకసారి జాబ్ మేళా పెట్టి మేడం, ఎవరెవరైతే జాబ్ లేని వారికి కొంతమందికి జాబ్ వచ్చేటట్లు మేము కొంత ఆఫీసర్ల నుంచి కంపెనీస్ నుంచి టైఅప్ అయ్యి చేస్తాం మేడం. ఒక టీమ్ లాగా వర్క్ చేసేటట్టు వాళ్ళకు కూడా ఒప్పిస్తాం. ఈ మహిళలకు కానీ వీళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు? 6 months ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టి ముసలి వాళ్ళకు మిగతా ఆడవాళ్ళకైనా మహిళలకైనా క్యాంప్ పెట్టి చూపిద్దామని చేస్తాం. మహేందర్ రెడ్డి గారు, స్వప్న గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్లా సార్ అసలు ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా వస్తుంది మీకు? అంటే మంచి బాహాబాహులు బరిలో ఉన్నారు ఈసారి. అంటే నేను గతంలో ఉప సర్పంచ్ గా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. నా మ్యారేజ్ అయ్యి దాదాపుగా 6వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఓకే. 2013 నుంచి 2018 కాలంలో ఉప సర్పంచ్ చేయడం జరిగింది. అప్పుడు నా మ్యారేజ్ అయ్యే వరకు నా ఉప సర్పంచ్ పదవి ఎక్స్ ఉప సర్పంచ్ అయిపోయింది. అయినా కూడా నాకుండే సత్సంబంధాలు ప్రజలతోటి ఏవైతే ఉన్నాయో, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ప్రజలు నా ఇంటికి ఎప్పుడు ధరలాగా వస్తుంటారు సమస్యల మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క రక సమస్యలు విలేజ్లలో. గ్రామ పంచాయతీ అంటేనే పంచాయతీగా సంబంధించిన సమస్యలు ఉంటాయి పల్లెపల్లిలో గ్రామాలలో. తీరొక సమస్య అంటే మూల సమస్య కావచ్చు, కొట్లాట సమస్యలు కావచ్చు, ఏమైనా సంథింగ్ మహిళలను చీడించే సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల పాలల పంచాయతీలు కావచ్చు, ఏ రకమైన పంచాయతీలు కానీ నా దగ్గరికి రావడం జరుగుతుంది పల్లెపల్లిలో. అది మా భార్య నన్ను ఇంట్లో ఉండి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మా భార్యలో ఉంది. ఏది సర్పంచ్ గా గెలుస్తామో మా ఆయనే అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి. కానీ ఏ విషయమైనా కూడా గ్రామాలలో సంబంధించిన ఏవంటే జనరల్ గా మండల ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ అంటే ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఈ 3 రకాల ఆఫీసులతోటి గ్రామానికి సత్సంబంధాలు ఉండాలి. అటువంటి సత్సంబంధం కలిగిన వ్యక్తి పల్లెపల్లిలో నేనే. ఇది జనాలు అడిగినా కూడా జనాలు చెప్పగలుగుతారు. నన్ను కాదనుకో నేను ఏదో మీరు ఇంటర్వ్యూ చేస్తారని చెప్పకుండా పల్లెపల్లికి వెళ్ళినా ఎవరు అడిగినా కూడా ఏ సమస్య అయినా అధికారులతో మాట్లాడాలంటే ఓన్లీ పల్లెపల్లిలో మహేందర్ రెడ్డి అని చెప్పేసి అని మా ప్రజలు అందరూ తెలుస్తుంది. ఆ నమ్మకము మా భార్యలో ఉంది కాబట్టి సేవ చేద్దాము. బతికినన్న రోజులు 10 రోజులైనా మంచిదే, పేరు ఎల్లకాలం ఉండాలి. మా నాన్న పేరు కానీ, మా అమ్మ పేరు కానీ, మన పేరు కానీ మంచి చేస్తే మన పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. వాళ్ళ కోట్లాది డబ్బులు సంపాదించుకోవచ్చు, పేటప్పుడు కుంటుకోపోమనే ఉద్దేశంతో ఆ ప్రజలు కావచ్చు, నేను వద్దన్నా కూడా మా భార్య వేద్దామండి, ఎందుకు వద్దంటారు, మీకు మంచి పేరు ఉంది, కొంతమంది ఇంటికి వస్తున్నారు, కంపల్సరీ వేయాలి అంటున్నారు, వేద్దామని చెప్పేసిన ప్రోత్సాహంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. కొంతమంది మిత్రులు కూడా సూచించారు పల్లెపల్లి గ్రామాలలో ఆడలతోటి రాజకీయం చేయాలా వద్దంటే, మా భార్య నాకు అంత ధైర్యం ఇచ్చింది. మళ్ళీ అందులో ఎడ్యుకేటెడ్ అంటే సమస్య అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కావచ్చు, కానీ అర్థమైన తర్వాత అయితే తనను ఆపడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఇక అంత ధైర్యంతో మాత్రం వేయడం జరిగింది మేడం. మహేందర్ రెడ్డి గారు, మరి మీ మేనిఫెస్టో ఏంటి? మీరు ఎన్నో సమస్యలు చూసుంటారు గ్రామంలో. ఇప్పుడు మీరు గెలిచినాక మేనిఫెస్టో ఏం చేయాలనుకుంటున్నారు? పల్లెపల్లిలో మేనిఫెస్టో అంటే గతంలో మేము ఉన్నప్పుడు 2013 నుంచి 2025 వరకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అధికారికంగా పాత భవనంలో ఉంది. దాన్ని ఆధునీకరించి కొత్త బిల్డింగ్ కట్టి మంచి వాటర్, శుద్ధమైన వాటర్ ను పల్లెపల్లి గ్రామ ప్రజలకు అందియాలనే ధ్యేయంతో ఒక స్కీమ్ పెట్టుకున్నాము. అంటే మన కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాన్ని ఎట్లా అందిద్దాం ఏం కథ అన్నది మేము గెలిచే మా గ్రామ సభలో తీర్మానం చేసి దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా మా నాన్నగారు చనిపోయి 3.5 సంవత్సరాలు అవుతుంది. మా తల్లి గారు చనిపోయి 4 నెలలు అవుతుంది. 4 months అవుతుంది మా మాతృ చనిపోయి. ఈ ఎల్లకాలము వాళ్ళ పేరు ఉండాలని మా అన్నగారు అయిన రామురెడ్డి, మా వదినే స్వప్న, మా ఆవిడ, మా అక్క వీళ్ళందరం ఆలోచన చేసి మన ఇంటి పేరు నిలబడాలనే ఉద్దేశంతో ఒకటి మహాలక్ష్మి కానుక కింద పర్లపల్లిలో ఎవరికైనా కులమతం లేకుండా ఏ కులం వారికైనా కూడా ఎంతో కొంత మన పారితోషికం ఇవ్వాలని, వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహాలక్ష్మి కానుక కింద మా తల్లిదండ్రుల పేరు మీద 2110 అనేది ప్రకటించడం జరిగింది. తర్వాత మా విలేజ్ లో యూత్ సంబంధించిన సభ్యులు బాగా ఉన్నారు. వాళ్ళు
ఎడ్యుకేటెడ్, డిగ్రీ పీజీలు కూడా అయినాయి. బయట ప్రైవేట్ సంస్థలో కానీ గవర్నమెంట్ సంస్థలో కానీ జాబులు రాకుండా పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ తగిన వృత్తులలో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. కానీ ఎందుకైనా మంచిదే, మనందు కూడా సహకారం ఉంటుంది. వాళ్ళకు సంబంధిత అధికారులతో మాట్లాడి 6 నెలలకు ఒకసారి మన గ్రామంలో జాబ్ మేళ పెట్టడం కానీ, తర్వాత ఏమన్నా కంపెనీలో వచ్చినా కూడా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఉంటారో వాళ్ళని రెఫర్ చేసి పల్లెపల్లి తరఫున మినిమం మా 5 సంవత్సరాలు కొంతమంది కన్నా పాసిబుల్ గా చేస్తే వాళ్ళన్న మమ్మల్ని ఆన్ చేసుకుంటున్న ఉద్దేశంతో ఆ యువతకు మేము చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి మా పర్లపల్లి గ్రామంలో యువత పిపిఎల్ అని పర్లపల్లి ప్రీమియర్ లీగ్ అని టోర్నమెంట్ జరుగుతుంది. అనేది పర్లపల్లి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ యువతను ప్రోత్సహించడానికి టోర్నమెంట్ నిర్వహిస్తుంటాము. మా యూత్ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరి సహకారంతో, ఎవరో ఒకరు కాకుండా అందరి సహకారంతో ఎవరు నిర్వహించినా కూడా సంక్రాంతి టైంలో జనవరి మాసంలో ఎవరు నిర్వహించినా కూడా పీపీఎల్ మాత్రమే పెట్టుకుంటాము. 1 or 2, 3 అని దానికి సంబంధించిన దాతలను పెట్టుకుంటాము. అది 100% గా మా యూత్ సభ్యులందరికీ, మా యూత్ మీనింగ్ అంటే పర్లపల్లి యంగర్స్, పర్లపల్లి యువకులకు అందరికి హామీ ఇస్తున్నా మీ ద్వారా ఆ పీపీఎల్ అనేది ఆగకుండా నా పదవి కాలం ఉన్నంత సేపు 5 సంవత్సరాల లోపు నిర్వహిస్తాను, కంటిన్యూగా నిర్వహిస్తాను. ఆ దాతలను ఎగ్లాడుకోవడమో నా బాధ్యత, లేకుండా నా ఓన్ గా డబ్బులు పెట్టుకోవడమో నేను చూసుకుంటాను. పిల్లలు మాత్రం అయితే హ్యాపీగా ఉండాలి, ఆటలు ఆడాలి, నైపుణ్యం సంపాదించుకోవాలి, క్రమశిక్షణ పద్ధతిలో ఉండాలి. వారు కళలు కన్నా తల్లిదండ్రులు ఏదైతే కళలు కంటారో ఆ కళలు నిర్వహించడానికి మీ ద్వారా యూత్ పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల కళల యొక్క నిర్వహించి కాలను వాళ్ళు కన్నందుకైనా వాళ్ళ రుణం తీసుకోవడానికి మంచి దేవుడిచ్చిన జన్మ మనది కాబట్టి ఈ తరంలో వాళ్ళకు చేయడానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఆలోచనతోటి పీపీఎల్ పెట్టడం జరుగుతుంది. మా ఊరు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, కొంతమందిలో కావచ్చు, గేమ్స్ ద్వారా వచ్చిన రిక్రూట్మెంట్ జరిగినాయి. ఆ ఉద్దేశంతో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తాను కూడా చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమైతుందంటే స్థానికంగా ఉండే సమస్యలు ఏమైతుందంటే ప్రభుత్వం అందించే ఫలితాలు ఏవైతే ఉంటాయో పథకాలు అర్హులకు సరైన సమయంలో అందడం లేదు. ఇప్పుడు పింఛన్ ఉందండి, 58 సంవత్సరాలకు ఒక పింఛన్ అర్హులు అని చెప్పినారు. వాళ్ళు 65 సంవత్సరాలు అయినా కూడా వారికి పింఛన్ రావడం లేదు. ఈ ప్రభుత్వానికి వారికి ఉన్న మధ్యలో తేడా ఏదైతే ఉందో సమన్వయ లోపము, అంటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి పింఛన్ ఇస్తారు, ఆ మీడియేటర్ మధ్య లోపం జరుగుతున్నది. ఆ లోపాన్ని సవరించడానికి మా సర్పంచ్ కాబోయే సర్పంచ్ 100% గెలుస్తాము. కాబోయే సర్పంచ్ వాళ్ళ సహకారంతో, వారు గెలిచిన 12 మంది వార్డు సభ్యుల సహకారంతో, ఎవరైతే మా సర్పంచ్ ఒకటే కాదు, సంబంధిత వార్డు మెంబర్లు ఉంటారు. ప్రతి వార్డు సభ్యునికి చెప్తున్నాను మీ ద్వారా, ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రతి వార్డులో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వార్డు మెంబర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మళ్ళా ఆ సమస్యలను తీసుకొని 12 వాళ్ళ సమస్యలు తీసుకొని 12 వాళ్ళ వార్డు సభ్యుల యొక్క ఆధ్వర్యంలో గ్రామ సభ పెట్టి ప్రజలందరి సమక్షంలో ఏదైతే అత్యవసరంగా సమస్య ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ముందుగా ప్రియారిటీ ఇచ్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, సేవ చేయ విధంగా ఉందామని మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఒకటి మా పర్లపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందండి మేడం, ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. దానితోటి కూడా చాలా గొడవలు అయినాయి, చాలా మంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ప్రజలు, కేసులు అయినాయి, మళ్ళీ విత్డ్రాలు అయినాయి, అన్ని సమస్యలు జరుగుతున్నాయి. కొట్లాడిన కూడా దాన్ని మూసివేయాలని కొట్లాడ కూడా జరిగింది, సాధ్యం కాలేదు. దానివల్ల మా వాళ్ళు ఇప్పుడు ఏం బాధ అవుతుందంటే వాళ్ళ ఏదో మిషన్స్ ను ఏదో చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఏదో మెటీరియల్ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే బొగ్గును వాడాలి, కానీ బొగ్గును వాడకుండా ఉనుకను వాడుతున్నారు. ఆ ఉనుక వల్ల ఏమవుతుందంటే డస్ట్ అనేది బయటకు వెళ్తున్నది పొగ ద్వారా. ప్రతి ఇంటి మీద, ప్రతి ఆకిట్ల మీద తెల్ల లేచే వరకు బ్లాక్ అంతా గింత దుమ్ము, డస్ట్ టైప్ మొత్తం పేరుకపోతున్నది. సాధ్యమైనంత వరకు ప్రజల సహకారంతో కంపెనీ యజమాని పిలిచి దాన్ని పరిష్కరిస్తాము. వాళ్ళు ఆ పరిష్కారానికి వాళ్ళు కృషి చేయని శక్తిలో 100% మేము గో టు ఫైట్. చట్టపరమైన చర్య ద్వారా కోర్టు ద్వారా, కమిషనర్ పొల్యూషన్ బోర్డు ద్వారా విన్నవించుకుంటాం, కలెక్టర్ గారికి విన్నవించుకుంటాం. తగిన సమయంలో దానికి సంబంధించిన సమయం ఉంటుంది, దాని మీద యాక్షన్ లేకపోతే కోర్టు ద్వారా పోతామని కూడా మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మేడము, మా పర్లపల్లిలో రావిచెరు దుబ్బకు అంటే పెద్ద విలేజ్, చాలా పెద్ద విలేజ్. కింది సైడ్ అంటే మనము పాత పంచాయతీ, గ్రామ పంచాయతీ కావచ్చు,
ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒకటి శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మా పర్లపల్లి గ్రామంలో 40-50 కోట్ల వరకు 100 కోట్ల దాకా వరకు మా రమేష్ రెడ్డి గారు, గతంలో రమేష్ రెడ్డి గారు సీఎం కేసీఆర్ గారు దగ్గర ఉండే పిఏ రమేష్ రెడ్డి గారు చాలా సెంట్రల్ లైటింగ్ కావచ్చు, చాలా అభివృద్ధి చేయడం జరిగింది. వారికి మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రమేష్ రెడ్డి గారు. ఎందుకంటే అటువంటి వ్యక్తి దొరకడు మాకు అదృష్టము. మా గ్రామానికి ఎక్కడ పోయినా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పర్లపల్లి గ్రామం అంటే అభివృద్ధి చెందిన గ్రామంగా చూడడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఆయంలోనే మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఒకటి శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. మంచిగా బాగుంది. కానీ ఏమైతుందంటే చెరువు దుబ్బ అని ఇంకా వేరే కొంతమంది ప్రజలు అక్కడ నివసించడం జరుగుతుంది. ఆడికి వెళ్ళి ఏమన్నా వాళ్ళకి ప్లేస్లు ఉంటే ఏం లేదు, కానీ ప్లేస్ లేని వాళ్ళు ఏం చేయాలంటే శ్మశాన వాటికి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది. అందుకని ఆ చెరువు దుబ్బ కూడా ఒకటి శ్మశాన వాటిక ఏర్పాటు చేయలేమని నా మనసులో కోరిక కలిగింది. ఆడ కూడా ఒక చెరువు కట్ట ఉంది, చెరువు అని, ఆ కట్టగాడ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఆడికి కూడా కొంతమంది మేము ప్రచార భాగంలో తిరుగుతుంటే సీసీ రోడ్ కావాలి మాకు అని చెప్పడం జరిగింది. ఆ సీసీ రోడ్ కూడా అక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన సీసీ రోడ్ కావచ్చు, ఆడికి లైటింగ్ కావచ్చు, అదొకటి ఏర్పాటు చేస్తాను. ఇంత పెద్ద గ్రామంలో వైకుంఠ రథము లేదు. ఇప్పుడు వైకుంఠ రథం లేదు. మాకు దాతల సహకారంలో నాకున్న పరిస్థితుల్లో నాకున్న పరిచయాలు దాతల సహకారంతో పల్లెపల్లి గ్రామానికి ఒక 5 నెలల లోపు మీ ద్వారా హామీ ఇస్తున్నా వైకుంఠ రథం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతల ద్వారా. ఆల్రెడీ ఇప్పటి నుంచే నేను గ్రామ అభివృద్ధి భాగంలో దాతలను సేకరించడం జరుగుతున్నది. ఏ సమస్యలు కావాలన్నది కొంతమంది దాతలు ముందుకు వచ్చినారు. ఆ పేరు నేను ఇప్పుడు చెప్పను. నేను ఎందుకు దాతలు అంటున్నా అంటే ముందుకు వచ్చిన పేరు దాత. తప్పకుండా 5 నెలల లోపు ఇనాగ్రేషన్ చేస్తాము. ఆ దాత ఉంటాడు. ప్రజలందరూ కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గెలవక ముందుకే గెలుస్తామని హామీతోటే, గెలుస్తామని దమ్ముతోటే ఆ దాతల ప్రకటిస్తున్నాను. దాతల సహకారంతో ఏర్పాటు చేస్తానని కూడా ఇలా చెప్పుకుంటా పోతా అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కటే మా ధ్యేయం, పర్లపల్లి గ్రామము అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. మాకు గవర్నమెంట్ కేటాయించిన, ఎలక్షన్ కమిషన్ కేటాయించిన బాల్ గుర్తు, ఫుట్బాల్ గుర్తు. ఈ ఫుట్బాల్ గుర్తు మీద మా పర్లపల్లి ఆడపడుచులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అయినటువంటి మా తల్లిదండ్రులు లేరు కాబట్టి నాకన్నా వయసులో పెద్దలందరూ కూడా నాకు తల్లిదండ్రులతో సమానము. మేమందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, మా పర్లపల్లి గ్రామం తరపున నేను సర్పంచ్గా నామినేషన్ వేసి కాంటెస్ట్ పర్సన్లో ఉన్నాను కాబట్టి ఫుట్బాల్ గుర్తు మీద సీరియల్ నెంబర్ 4లో ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలుచుడు అనేది కామను, అత్యధిక మెజార్టీ తోటి గెలిపించగలరని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఫుట్బాల్ గుర్తు మాకు వచ్చినది, అధిక మెజారిటీతో ఓటు వేసి మమ్మల్ని గెలిపించుతారని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది పర్లపల్లి గ్రామంలో సూరం స్వప్న మహేందర్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 100% మేము గెలుస్తాం మేడం, గెలిచే ఫంక్షన్ ఇంటర్వ్యూ కూడా మీరు రావాలి అంటే కూడా వాళ్ళంతా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. సో దాతల సహకారంతో గానీ ఇంకా అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుంటాము ఎల్లవేళలా అంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో పర్లపల్లి అంటేనే మనకు తెలుసు ఒక అభివృద్ధి చెందిన నగరంతో సమానంగా ఉంటుంది పర్లపల్లి. సో ఇంకా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తామంటూ కూడా హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.